కన్ను వాడుకుంటే రాయని ఉద్యోగమైన వాడు జగన్ సూత్రాలు 3 కళ్ళ వాడు భగవంతుడు కన్నుడు పోలాల సింగుడు చూసిన నాయన ఏడుతుడు బిడ్డ శివానందలేండి గోడ కచ్చి ఏడుతాండు భగవంతుడు కన్నుడు గంగ పోలాల సింగుడు శివానందలేండి గోడ కచ్చి ఏలంగా బాగా శివనందరేంటి కొట్ట కచ్చేరంగా పంచన్న పైన కొండలు అమ్మవారు పార్వతమ్మ ఏరంగా పార్వతమ్మ బిడ్డ బ్రాహ్మణులు కలుగుతున్నాయి బిడ్డ పిల్లలు మీద ప్రేమలు కలగబట్టి శివపాదులు సాధన పురుషులుగా పుణ్య దంపలు చూసినావా ముహూర్తం జరిగి కళ్యాణ ముహూర్తం జరిగి ఒక 12 సంవత్సరాలు గడిచిపోతున్నాయి బిడ్డ 12 సంవత్సరాలు ఇలా గడిచిపోయినా గాని గర్భవంత సంతాన ఫలం కలగబాయే నాకు ఫలం లేదు బిడ్డ అమ్మాయి విసే కొడుకు లేకపాయే నాన్న విసే బిడ్డ లేకపాయే అమ్మవారు పార్వతమ్మ చూసినావా పంచాటకిల పైన కొండలు మీరా వాళ్ళ మీద బ్రాహ్మణులు కలగంగా పిల్లల మీద ప్రేమ కలగంగా బిడ్డ పిల్లల మీద ప్రేమలు కలగంగా జన్నగిల బయట కొండలు చూసినావా పెంచిన దేవదేవుల మొక్కుతుంది గుడి గుడి మొక్కుతుంది గుడి సింహాల మొక్కుతుంది దేవత రప్ప రప్ప మొక్కుతుంది అమ్మవారు ఒకటొక్క పూజలు చేస్తుంది బిడ్డ ఒకటొక్క సేవలు చేస్తాం నాయకదేవి భారతమ్మ దేవదేవులు మొక్కినా గాని కోటొక్క సేవలు చేసినా గాని నూటొక్క పూజలు చేసినా గాని ఏ దేవుడి నుంచి జూడి కట్టలేదు ఏ దేవుడి నుంచి ఫలం పెట్టలేదు నాయన సేవలు చేసినా నూటొక్క పూజలు నేను చేసినా కోటొక్క సేవలు నేను చేసినా ఏ దేవుడి నుంచి నాకు కోడి కట్టకపోయే ఏ దేవుడి నుంచి నాకు ఫలం పెట్టలేదు అని చేసి లోపల అమ్మవారు పాడదమ్మ కాను కొంగ పెట్టుకొని నాయన
చూసిన నాయన ముఖాన కొంగు పెట్టుకుని వాళ్ళ తీరుతున్నది కంట శోకం తీస్తుంది బిడ్డ కంటి శోకాలు వేరులై వాడుతున్నాయి గుడి కంటి శోకాలు కుంభ వర్ష ఎగురుస్తూ ఉన్నది పార్వతమ్మ వాళ్ళ తీరుకున్న కలకల కంట శోకం తీసుకుంటా దేవుని దేవుడు మన్ను పోసిన నేను దేవుడు రాను వద్దు నేను పాపకారి దేవుడు ఉన్నట్టు నేను బలం పెట్టకబాయ దోసకారి దేవుడు ఉన్నట్టు నేను ఆయన నాకు ఓడి పెట్టలేదని చెప్పి తీరుకున్న రాత రాసిన బ్రహ్మదేవ నా రాత ఎట్లా రాసినవే గీత గీసిన యాదవి రెడ్డి నా గీత ఎట్లా గీసినవే అని చెప్పి భారతమ్మ పంచాన్న గీల పైన కొండల మీద తీరుకుంటా నా భర్త వేడికి నీళ్ళ వేయినట్లయితే నా భర్త నాకు ఓడి కడతాడు కావచ్చు సంతాన బలం పెడతాడని చెప్పి నాడిగడిలో అమ్మవారు భారతమ్మ జానగిల పట్నాలు విడిచిపెట్టి బిడ్డ శివుడే లేదమ్మా శివుడే లేదమ్మా పంచానగిల పట్న విడిచిపెట్టి బిడ్డ శివుడేనైనా శివనందులు కూడా ఏరవుతున్నది శివనందులు ఏంటి కూడా కచ్చిళ్ళ మీద 3 కళ్ళవాడు భగవంతుడు 2 కళ్ళు మూసిండు కఠోర దీక్ష పట్టిండు అమ్మవారు పార్వతమ్మ శివనందులు కూడా ఏరపోయి కఠోర దీక్ష పట్టిన 3 కళ్ళవాడు భగవంతుడు కళ్ళ చూసి శివనందులు కూడా ఏరవేయి నాయ ప్రాణనాథ శంకర చెప్పానన్నాడు కానీ లోపల అమ్మవారు పార్వతమ్మ శంకర శంకర పరమేశ్వర చెప్పి విలువంగా 3 కళ్ళవాడు భగవంతుడు పార్వతమ్మ పిలుపుని ఎల్ల విన్నాడు 2 కళ్ళు తెరిచిండు బిడ్డ పార్వతమ్మ దగ్గర ఉరికొచ్చి ఓ దేవి పార్వతమ్మ పార్వతమ్మ నా కులంగి కులసాకి మా కోడలి పోడిదానా సిరియాల ముఖం చిన్న పోయిందమ్మా సిరియాల ముఖం మారిపోయింది దేవత ఎందుకో రాకమ్మా ఎందుకు నా బయటికి వచ్చినావమ్మా ఏమి కొరకు నా బయటికి వచ్చినావు నీకు వచ్చిన గడ్డమేమిటమ్మా నీకు వచ్చిన బాధలేమిటమ్మా నిన్ను పగోళ్ళు ఏమన్నారా పాలోళ్ళు ఏమన్నారా పంచాన్నగిల పట్నాన్ని విడిచిపెట్టి శివనందుల కొడుగా ఎందుకు వచ్చినావని చెప్పి అడగడి లోపల 3 కళ్ళవాడు భగవంతుడు అడగంగా పరమేశ్వర లోకాల శంకర ఎందుకు
కొడుకు నేను వచ్చిన అంటున్నావా నాకు వచ్చిన కట్టావు నేను ఏమని చెప్పాలి నాదా నాకు వచ్చిన బాధాలు నేను ఏమని చెప్పాలి ఈశ్వరా పరమేశ్వరా మనకు లగ్గ ముహూర్తం జరిగి కళ్యాణ ముహూర్తం జరిగి ఒక 12 సంవత్సరాలు గడిచిపోతున్నాయి పరమేశ్వరా 12 సంవత్సరాలు గడిచిపోయినా నాకు గర్భమందు సంతాన ఫలం కలగలేదు నాదా ప్రాణనాదా బాలల మీద బ్రాహ్మణులు కలుగుతున్నాయి పిల్లల మీద ప్రేమలు కలుగుతున్నాయి నాదా నాదా పరమేశ్వరా జన్నకిలో పెట్టుకున్న మీద చేయరాని సేవ చేసిన గుడి మొక్కిన గుడి సింహాలు మొక్కిన దేవన్న దేవులు మొక్కిన దేవుడి మెచ్చిన లేదు నాదా దేవుడి మెచ్చి నాకు ఫలం పెట్టలేదు ఈశ్వరా కోడి కడతావని చెప్పి ఫలం పెడతావని చెప్పి నాదా నీ పేరుకి నేను ఎలా వచ్చిన నాదా కోడి కట్టావయ్యా ఫలం పెట్టో నాదా ఫలం పెట్టో ఈ పిల్లల మీద ప్రేమలు కానీ నీ బయటికి వచ్చిన నాదా నాకు ఓడి కట్టునాదా పరమేశ్వరు అని చెప్పి అమ్మవారు పార్వతమ్మ మాట్లాడంగా ఓ దేవి పార్వతమ్మ బాలలు కావాలని చెప్పి పిల్లలు కావాలని చెప్పి నువ్వు వెళ్ళ వచ్చినవా నేను నీకెంత పెద్ద కట్ట వచ్చిందని చెప్పి భయపడ్డా ఓ దేవి పార్వతమ్మ నీకు బాలలు ఎందుకమ్మా పిల్లలు ఎందుకమ్మా అని చెప్పి మాటలాడుతుండు 3 కాలాడు భగవంతుడైన పార్వదేవి ఆనాడే లేదు నీకు ఈనాడు సంతాన ఫలం ఎందుకమ్మా జన్నగిల బయట కొండల మీద ఏడలు ఇచ్చిన మిద్దలు ఇచ్చిన సిరి సంబరిన నగల నాట్యాలు ఇచ్చిన కదా ఓ దేవి పార్వతమ్మ బాలలు ఎందుకమ్మా నీకు పిల్లలు ఎందుకమ్మా అని చెప్పి పరమేశ్వరుడు మాటలాడంగా పరమేశ్వర పేడలు ఇచ్చినట్టున్నావు మిద్దలు ఇచ్చినట్టున్నావు సిరి సంపదలు ఇచ్చినట్టున్నావు పేడలు ఎగురు పాలు మిద్దలు ఎవరి పాలయ్య పరమేశ్వర మనం దేశాలు ఏలుతున్నాయి రాజ్యాలు ఏలుతాం పల్లెలు ఏలుతాం పట్టణాలు ఏలుతాం మనం పల్లెలు వేన పట్టణాలు వేన గాని దేశాలు వేన గాని రాజ్యాలు వేన గాని పేడలు అడగబోరయ్యా మిద్దలు అడగబోరు నాదా సిరి సంపదలు అడగబోరయ్యా ఎంతమంది పిల్లలు ఎంతమంది బాలని అడుగుతే ఏమని మనం చెప్తూ ఈశ్వర పరమేశ్వర పంచన్నకిల పైన కొండల మీద దేవన్న దేవులు అనరాని మాటలు అంటారు గొడ్డురాలు పుట్టు గొడ్డురాలు పార్వతమ్మ అని చెప్పి నన్ను అనరాని మాటలు అంటున్నారు ఆడ పెడుతున్నారు నాదా నీకు సంతాన ఫలం పెట్టు అంటున్నావు నేనైతే నేను ఓడి గంటలేను అంటుండు నీకు సంతాన ఫలం పెట్టలేనని చెప్పి 3 కళ్ళవాడు భగవంతుడు మాట్లాడంగా పరమేశ్వర అంటున్నావా ఫలం పెట్టను అంటున్నావా పర్ల కొట్టం గట్ట ఈయన ఈశ్వర పిల్లలే నీళ్ళు నాద పీడల కొట్టాలంటారయ్యా ఒక ఆడలే నీళ్ళు నాద గాడులు కొట్టాలంటారు నాదా పరమేశ్వర మనం ఉన్న వాడు ఏడడానికి ఒక బిడ్డ అన్న లేదంటారు లేని ఆడతాడు కొరికి పెట్టడానికి ఒక కొడుకన్న లేదంటారు నాదా అమ్మవారు పార్వతమ్మ నాకు ఫలం పెట్టవా అని చెప్పి వాళ్ళ తీరుతున్నది వాళ్ళ తీరంగా కలకల కంట శోకం తీయంగా పార్వతమ్మ పొడలి పోడు దానా నీకు ఓడి కట్టలేదు కానీ సంతాన ఫలం కలగాలంటే పిల్లలు కలగాలంటే ఓ దేవి పార్వతమ్మ
పార్వదేవి తాతలు నాటి నవ్వులు ఉన్నాయి అమ్మ తను నాడు సేవలు ఉన్నాయి పాడవాడు నవ్వులు పాడి దేవాలి బీడవాడు ముక్కులు ముందు దేవాలి అట్లయితే నీకు ఓడి కలుగుతారు సంతాన పరం కలుగుతారు పిల్లలు కలుగుతారు బాగా కలుగుతారు పరమేశ్వరుడు మాటలాడంగా పర్వతమ్మ బిడ్డ పరమేశ్వర నాటి నవ్వులు అంటున్నావు నాడు సేవలు ఉన్నాయి అంటున్నావు ముగ్గులైనా నవ్వులు ఉన్నాయి శివళ్ళు ఉన్నాయి నాడు గడి లోపల అమ్మవారు పార్వతమ్మ అడగంగా పార్వతమ్మ నాటి నువ్వులైనా తను నాడు శివుడైనా ఈ ముందే అంటున్నావా గంగమ్మ గంగమ్మ నవ్వులు ఉన్నాయమ్మా గౌరమ్మ సేవలు ఉన్నాయమ్మా తాతలు నాడి నవ్వులైనా తను నాడు సేవలైనా గంగమ్మ నవ్వులు గౌరమ్మ సేవలు మనం వీళ్ళ నవ్వినట్లయితే చేసినట్లయితే నీకు ఓడి కలుగుతుంది సంతాన పదం కలుగుతుంది పడగోకూడదు పడగోకు చింతపోకు చిన్నపోకు అని చెప్పి తెల్లబడతావు మాట్లాడంగా పరమేశ్వర గంగమ్మ నవ్వులు ఉన్నాయంటున్నావు నారా గౌరమ్మ సేవలు ఉన్నాయంటున్నావు నారా పరమేశ్వర గంగమ్మ నవ్వులు అవ్వాలంటే గౌరమ్మ సేవలు మనం చేయాలంటే గంగమ్మ నువ్వు నోవాలంటే గౌరమ్మ సేవలు మనం చేయాలంటే సీతులు కావాలి అని చెప్పి అమ్మవారు పార్వతమ్మ అడుగుతున్నది పార్వతమ్మ గంగమ్మ నువ్వు నోవాలంటే గౌరమ్మ సేవ చేయాలంటే సీతులు కావాలంటున్నావా 5 పోకళ్ళు కావాలి 5 ఖర్జూర పల్లాట చక్కని కుక్కరసైన బట్టలమ్మ స్నానమానికి మంగళ ఆడుతులు ఈర్పాలు బుక్కాయ గులాలు పళ్ళకి దాశాలు పూలు పుష్పాలు ఎండి వత్తులు బయట వత్తులు కావాలి సకల సామాన్లు ఇలా పడుతుందమ్మా 3 కళ్ళ వాడు బాగుంది